ఇప్పుడు విద్వాన్ విశ్వం గారి తెలుగు సార్ కుశలుడు సభ్యుడు అయిన హిమవంతుడు తన ఉత్సాహ వైభవాలు అనుగుణంగా పార్వతికి సంబంధించిన విధులన్నీ నిర్వర్తించి బంధుజనులందరూ చేరి సభలో హరునికి ఆగమనం ప్రతీక్షిస్తూ ఉన్నారు. అదే సమయంలో కైలాసంలో పాణిగ్రహణానికి ముందు చేయాల్సిన ప్రసాదన క్రియలన్నీ సప్తమాతృకలు శివుడికి ఆదరంతో చేయదర్చి ఆయన అలంకార సామగ్రిని అంతా ఉంచారు. ఈశ్వరుడు అలంకార సామగ్రి మాతల మీద గౌరవంతో కేవలం స్పృశించాడు, అలంకరించుకోవాలి. ఆయన స్వభావ సిద్ధమైన అలంకార సామగ్రి వివాహ సమయానికి అనుకూలమైన అలంకారంగా మారిపోయి ఆయన అలదుకున్న బూది పొడే ధవళాంగ రాగమై, కపాలమే మంచి శిరోభూషణమై, గజ చర్మమే అంచులు తీర్చిన పట్టుబట్ట అయింది. అలాగే లలాట మధ్యలో పిశంగనీ కనికతో అంటే మూడవ అగ్నినేత్రం వెలిగిపోయే మూడవ కన్నే హరిదళ తిలకంగా ఆయా ప్రదేశాల్లో ఆయా ఆభరణాలుగా పాములు మారే. అయితే వాటి శరీరాలే ఆభరణ రూపం ధరించాయి, కానీ వాటి పడగలలోని మణుల మటుకు అలాగే ఉండి ఇలా పగలు కూడా వెన్నెల వెదజల్లుతూ సన్నగా ఉన్నందువల్ల మత్స కనపడకుండా నిత్యం తల మీద వెలిగే నెలవంక ఉండగా ఇంకా హరుడికి వేరే చూడామని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా స్వమహిమతోనే అన్ని అలంకారాలు చేకూర్చుకొని అత్యద్భుతంగా కనబడుతున్న ఈశ్వరుడు ప్రమధులు తెచ్చిన ఖడ్గంలో తన రూపు అద్దంలో చూసినట్టు చూసుకో. తర్వాత పులి చర్మం పైన కప్పిన వృషభం భక్తిభావంతో తన ప్రమాణాన్ని సంక్షేపించుకోగా నందీశ్వరుడి భుజం పట్టుకొని కైలాసం వంటి తన వాహనాన్ని శివుడు అధిరోహించాడు. ఆయన బయలుదేరగానే సప్తమాతృకలు కూడా తమ వాహనాలెక్కి ఆ వాహనాల కదలికతో తమ కుండలాలు కదులుతుండగా పరాగ గౌరవ ముఖాలతో ఆకాశాన్ని పద్మరాగంగా మార్చివేసి అందరూ ఆయన వెంట నడిచారు. వాళ్ళ వెనకనే ఆ కనక ప్రభాసమానమైన మాతృకల వెనక కపాలమాలికలు వేసుకొని కాళి బయల్లేరు. ఆ తెల్లని పొర్రెల దండ కొంగల బారు తోపి అంటే కనిపించగా ముందు మాతృకలు మెరపులాగా ఉండగా ఆ కాళి నీల పయోధర రాజిలాగా, తర్వాత శివుడి త్రిశూలాలు పట్టుకొని నడుస్తున్న ప్రమదగణాలు మంగళ తూర్యాలు మ్రోయించారు. ఆ శబ్దం గగనంలోని దేవ విమానాల్లో దొరి ఇదే భగవత్ సేవ అవసరమని స్వరులకు తెలియజేది. సూర్యుడాయన త్వష్ట కొత్తగా నిర్మించి శ్వేతఛత్రాన్ని పట్టి ఆ ఛత్ర దుకూలానికి దగ్గరలో శివుడి శిరస్సు ఉంది కనుక దానిపై గంగా ప్రవాహం పడుతుందా అని అనిపించిందప్పుడు గంగా యమునలు రూపు ధరించి ఆయనకు చామరాలు పట్టుకొని వీస్తున్నట్టుగా కలప తమ నదీ రూపం వదిలి ఆ రాయంతరు వాళ్ళని వదలనట్లుగా వింజామరుడు కనిపించి హవిస్సులతో వహినిలాగాని తమ జయ జయ వచనాలు ఆయన మహిమను పెంపొందింపజేసి ప్రథమ ప్రజాపతి శ్రీ మహావిష్ణువు కూడా స్వయంగా శివసేవ వచ్చేశారు. ఒకే మూర్తి బ్రహ్మ విష్ణు శివరూపాలు త్రిధాత్వం పొంది వారిలో చిన్న పెద్ద తేడా. ఒకప్పుడు విష్ణువు హరికి ఆద్యం, మరొకప్పుడు హరుడికి హరి మూలపుడు, ఇంకొకప్పుడు ఇద్దరికి మూల దైవం ప్రజాపతి బ్రహ్మ. ఇంకా ఒకప్పుడు ఆ బ్రహ్మకు వాళ్ళిద్దరూ ఆది పురుషులు. తదనంతరం దేవేంద్రాదులైన లోకపాలకులు తమ వైభవ ప్రాభవ చిహ్నాలన్నిటినీ వదిలి వినీత వేషాలు తమకు ఈశ్వర దర్శనం ఇప్పించాల్సిందని నందీశ్వరుడికి సైగ చేసి ఆయన వాళ్ళకి శివుణ్ణి చూపించగా అంజలిబద్ధులై ఆదిదేవుడికి నమస్కరి వాళ్ళ ప్రాధాన్యాన్ని బట్టి శివుడు చతుర్ముఖుని తల పంకించడంతో హరిని అలంకరించడంతో ఇంద్రుడి చిరునవ్వుతో ఇతర సర్వదేవతలు ఆలోకన చూపుతో మాత్రమే సంభావించి సప్తర్షులు శివుడిని ముందు ఉంచుకొని జయాశీసులిచ్చారు. చిరునవ్వుతో వాళ్లను పలకరించి శివుడు
ఈ విశాల వివాహ యజ్ఞంలో మీరు ఆధ్వర్యం వహించాలని ముందే మిమ్మల్ని కోరాను, జ్ఞాపకం ఉందా? విశ్వావసు అనే గంధర్వుడి నాయకత్వం కింద వీణావాదన ప్రవీణ్ త్రిపుర విజయాన్ని గానం చేసి తమో వికారాల అలంఘుడైన శివుడు దారి చూపించ ఆకాశంలో విలాసంగా నడవగలది కాంచన కింకిణులు గల మోసేది అయిన వృషభ వాహనం మబ్బుల దారిలో వెళుతూ నదీ తటాలు గృంభించినట్లుగా కుమ్మినట్టుగా ఆ మబ్బుల తన కొమ్ములను తగులుకొల విదిలించుకొని హరుణ్ణి మోసుకొని వచ్చి పరాక్రాంతికెన్నడూ పాల్పడని హిమవత్పాదితమైన ఓషధ ప్రస్థనగల ముందుకు వెళుతున్న శివుని దృష్టిపాతానికి బంగారు తాళ్లతో లాగుకొని వచ్చినట్టు చిటికలో దగ్గర పడి ఆ ఊరి మొగలు పౌరులు కుతూహలంతో కళ్ళప్పగించి మోరలెత్తు చూస్తుండగా ఆకాశం నుండి దిగి దగ్గరలో ఉన్న భూమిపై నీలకంఠుడు అంటే మేఘం శివుడు అడుగుపెట్టి ఆయన రాకను చూసి ఆనందంతో గిరిచక్రవర్తి మహావిభవ సంపన్నుడై తన బంధుజనుడు గజ బృందాలనెక్కి పూసిన చెట్లతోడి తమ కటకాలలో లాగా ఆ ఏనుగులతో తనతో రాగా శివుడికి ఎదురెళ్ళారు. దేవదేవుల పరివారం హిమవంతుని పరివారం కూడా గురద్వారం తెరిచివేయగా ఒక్క సేతు భిన్నం కాగా అంటే ఒకే ఒక వంతెన కూలిపోయి ఇరువైపులా ప్రవాహాలు కలిసినట్టుగా కలిశారు. ముల్లోకాలకు వంజుడైన శివుడు తనకు నమస్కరింపగా హిమవంతుడి సిగ్గుపడ్డాడు. అయితే అంతకు పూర్వమే అప్రయత్నంగా శివ మహిమతో తన తల చాలా కిందకు వెంగిపోయి ఉన్నదని ఆయన గ్రహించలేకపోయి సంతోషంతో ముఖం ఇంతగా వికసితంగా ఆ కొండరేడు జామాత ముందుకు వచ్చి ఆయన్ను తీసుకొని పాదాలు పూర్తిగా పూలలోనే గుచ్చుకొని పోతున్న విపణి వీధుల గుండా అంటే అంతెత్తు వేశారు పూలలో గుచ్చుకుపోతున్న విపణి వీధుల గుండా తన మందిరానికి తీసుకెళ్ళి ఆ సమృద్ధ గృహంలో ప్రవేశించాడు. ఆ సమయంలో ఈశ్వర సందర్శన లాలసలైన ఆ పొర సుందరు మిగతా పనులన్నీ ఉన్నట్టు వదిలేసి ప్రసాదాలపై గబగబా గవాక్షాల ముందు వెళుతుండగా తొందరలో ఒకదాని సెగముడి వీడి అందులో పూలు కింద దాన్ని గట్టిగా చేత్తో పట్టుకుంది కానీ ముడి వేసుకోవటం మర్చిపోయి ఒక ఆమె చెలికాడి పారాణి పూసుకోండి అలా ఆమె చేతిలో ఉన్న తాలి కాలి వెంటనే లాగేసుకు లీలాగమనం గబగబా కిటికీ వైపు పరిగెత్తబోదు ఆ దారి పొడిగిన పారాణి గుర్తులు పడ్డాయి. మరొక ఆమె శలాకతో కాటుక తీసి కుడి కంటికి పెట్టుకోండి ఈలోగా వార్తమే ఎడమ కంటికి కాటక పెట్టుకోకుండానే దాన్ని అలాగే పట్టుకొని వాతాయతనం అంటే కిటికీ దగ్గరకు గవాక్షంలోకే చూపులు పడి చూస్తున్న ఒక తన పోకముడి జారిపోతున్న కట్టుకోల నాభిలో తన కంకణ ప్రభను నిండగా తన చేతితో ఆ ఒలువను పట్టుకొని చూడటం అవి కట్టుకొనే లోపల శివుడు వెళ్ళిపోతాడేమో అని ఆమె ఆందోళన. ఒక ఆమె తన కాలి బొటన వేలి దారం పట్టుకొని అందులో మణులు కూరుస్తూ అలాగే లేచి వీధిలోకి రావడంతో సరిగా కూర్చొని ఆ మణులన్నీ కింద రాలిపోయాయి. చివరికి ఆవిడ మొలనూలుతో మిగిలినదిగా కాలి బొటన వ్రేలికి చుట్టుకున్న దారం మాత్రమే ఆసవ గంధ ప్రాప్తులైన ముఖాలతో అతి కుతూహలవంతులైన విలాసినుల విలువల నేత్ర భ్రమరాలతో గవాక్షాలు కమలాభరణాలాగా ప్రకాశ రకరకాల పతాకాలతో నిండిపోయిన పెద్ద తోరణాలు గల రాజపథంలో ఇందు మౌళి వెళుతారు. పగలు కూడా వెన్నెల కురిపి అక్కడి ప్రసాద శృంగాలు ఆయన మరింత ధవళ దీధితలతో వెలుగొంద చేసి ఏకైక దర్శనీయుడైన శివుడి తమ కళ్ళతో తాగేస్తూ ఆ తన్వంగులు మరొక పని జోలికి వెళ్ళల వారి ఇంద్రియ వ్యాపారాలని
ఒకే ఒక చక్షురింద్రియంలోనే కళ్ళలోనే సర్వాత్మన చొచ్చుకుపోయిన ఆ సమయంలో పరస్త్రీలు వాళ్లలో వాడు ఇలా అనుకున్నారు, ఈయన కోసమని అపర్ణ ఎంత మృదుగాత్రి అయినా అంత దుష్కరమైన తపస్సు చేయటం కూడా న్యాయంగా ఉందమ్మాయి. ఈ శివుడి దాస్యం చేసే భాగ్యం అబ్బినా ఏ స్త్రీ అయినా కృతార్థురాలు. ఇక ఈయన గుడిలో పడుకోగల పడది అదృష్టం చెప్పాలా మరి. ఈ సుందరాకారులిద్దరు అన్యోన్యం కలపకపోతే ఇంత కష్టపడి వీరిని సృష్టించిన ఆ ప్రజాపతి ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు. కోపంతో ఈశవుడు కుసుమాయుధుడి శరీరాన్ని కాల్చేశాడంటే నేను నమ్మనే అంద. ఎందుకుట, ఈ మహాదేవుడి రూపు చూసి సిగ్గుపడిపోయి తాను వాడికి శివుడి కంటే అందగాన్ని కానని కాముడే తనకు తానే దేహ సన్యాసం చేసుకున్నాడేమో అని ఒకతో ఒక తీయగా, అందులో ఒక ఆమె ఇంకోటి చెలి కోరి ఈ కొండల రాజు ఈయన అల్లుడిగా చేసుకు ఇందుతో భూభాన భారంతో ముందే ఉన్నతమైన గిరిరాజు మూర్ధం ఈ సంబంధంతో మరింత ఉన్నతం అవుతుంది. ఇలా రకరకాలు వినవస్తున్న ఊరి ముత్తైదువుల మాట వినుకుంటూ చంద్రశేఖర్ హిమవంతుడి మందిరంచే అక్కడ చల్లుతున్న ఆచారాలన్నీ దారిలోనే వచ్చిన వాడు కేయూరాలు తగిలి ఇంటి ముందు శరన్మేఘం నుండి దిగుతున్న సూర్యుడి విష్ణువు చెయ్యి అంది ఒక వృషభం వేచి దిగ ముందు నడుస్తున్న బ్రహ్మ దారి చూపగా కక్షాంతరాలు దాటుతూ లోపలికి ఆయన వెంట ఇంద్రాది దేవతలు సప్తర్షులు మొదలైన మహర్షులు ప్రమదాది గణాలు గిరి మందిరంలో ప్రశస్తమైన ఆరంభాన్ని అనుసరించే పరమార్థంలాగా వాళ్ళకి ఆ గమనం కల. అక్కడ ఈశ్వరుడు ఆసనంపై కూర్చి యథావిధిగా మంత్రపూర్వకంగా గిరిరాజ్ ఇచ్చిన రత్నపూర్వక అధ్యాన్ని మధువుతో కూడిన గవ్యాన్ని నూతన దుకూలాలను ఆ పట్టుబట్టలు కట్టుకున్న తర్వాత శివుడి వినీతులైనటువంటి అంతఃపురంలోని పెద్దలు వధువు సమీపానికి తీసుకుపోయి దొరుగులతో నిండిన సముద్రాన్ని నవచంద్ర కిరణాలు వేళా సమీపానికి తీసుకుపోయినట్టుగా ఉంది. ప్రబుద్ధ ముఖచంద్ర కాంతితో ఆ కుమారి ప్రఫుల్ల నేత్ర కువలయాలు శివుడు కలిసిన వాడై శరత్తుతో సంగతనమై లోకంలాగా ప్రసన్న మనస్సరుడయ్య అప్రయత్నంగా కలుసుకొని ఏం జరిగిందో వివాహం రేపు